హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ పాలిసెట్ 2025కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా చేయాలి, ఎప్పుడు అనేసి చాలా మంది విద్యార్థులు అయితే ఆందోళన చెందుతున్నారు. వెబ్ ఆప్షన్స్ ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి అనేది పూర్తి డీటెయిల్స్తో అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను. అందరూ కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకైతే అర్థమవుతుంది. ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే మన కామెంట్ బాక్స్లో అయితే అడగండి. కంపల్సరీ అందరు కూడా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే ఏపీ పాలిసెట్ వెబ్ ఆప్షన్స్ అనేవి ఈ నెల 35కి వాయిదా పడింది అనేసి మనకైతే వెబ్సైట్లో అయితే ఇవ్వడం జరిగింది. ఈ నెల 30కి ఎందుకు వాయిదా చేశారంటే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉండడం వలన, సర్వర్స్ డౌన్ అవడం వలన వాళ్ళు ఏం చేశారు అధికారులు అనేది అందరికీ కూడా ఒకేసారి వెబ్ ఆప్షన్స్ కల్పించేద్దామా అనేసి మీకైతే 30వ తేదీకి అయితే పోస్ట్ పోన్ చేయడం జరిగింది. మామూలుగా అయితే 21, 22 తేదీలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన వాళ్ళకి 25వ తేదీ నుంచి అయితే వెబ్ కౌన్సిలింగ్ చేయాలి, అంటే ఆప్షన్స్ ఇవ్వాలి. ఇప్పుడు ఏంటంటే మీకు 28వ తేదీతో మొత్తం అందరికీ అయిపోతుంది కాబట్టి మీకు 30వ డేటు ప్రతి ఒక్కరు కూడా మీరు వెబ్ ఆప్షన్స్ అయితే చూస్ చేసుకోవచ్చు. మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయ్యాక అదిగో పైన చూపెట్టిన ఫామ్ అయితే మీ అందరికీ ఇచ్చి ఉంటారు. అక్కడ మీ డీటెయిల్స్ అయితే ఒకసారి అయితే మీరు అందరూ చెక్ చేసుకోగలరు. అలాగే వెబ్ కౌన్సిలింగ్ చేయాలంటే ముందుగా అయితే మీకైతే జనరేట్ పాస్వర్డ్ అనేది అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. అయితే మీకైతే చెల్లకైతే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయ్యాక చెల్లకైతే మీకైతే ఓటీపీ అంటే రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే వచ్చి ఉంటుంది. అదైతే అందరూ కూడా జాగ్రత్తగా దోసుకోవాలి. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ తోటే మీరైతే ఈ లాగిన్ అయితే అవ్వడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి. మీ రిజిస్ట్రేషన్ నెంబర్ను ఎంటర్ చేసి అలాగే మీ ర్యాంక్ డీటెయిల్స్, మీ హాల్ టికెట్ నెంబర్ డీటెయిల్స్, అలాగే ఎంటర్ క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీ డీటెయిల్స్ అయితే ఓపెన్ అవుతాయి ఫ్రెండ్స్. స్టార్టింగ్ రీసెట్ అయిపోద్ది. రీసెట్ అయ్యాక మీరు లాగిన్ అవ్వచ్చు. లాగిన్ ఐడి అంటే మీకు వచ్చిన రిజిస్ట్రేషన్ నెంబరు, మీ యొక్క హాల్ టికెట్ నెంబరు, మీరు పాస్వర్డ్ సెట్ చేసుకుంటారు కదా పాస్వర్డ్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ క్యాప్చర్ చేస్తే మీకైతే లాగిన్ అయితే ఓపెన్ అవుతుంది. తర్వాత అయితే మీరు కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అయితే ఎవరికైనా మొబైల్కి ఓటీపీ అదే రిజిస్ట్రేషన్ నెంబర్ రాకపోతే పైన చూపెట్టిన నెంబర్కి అయితే మీరు ఆ విధంగా ఏపీ పాలిసెట్ స్పేస్ ఇచ్చి 01 స్పేస్ ఇచ్చి హాల్ టికెట్ నెంబర్ మీరు ఎంటర్ చేస్తే మీకైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ సమయంలో ఎవరికైనా రిజిస్ట్రేషన్ నెంబర్ రాకపోతే అటువంటి వారు ఈ విధంగా చేస్తే మీకు కంపల్సరీ అయితే రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే రావడం జరుగుతుంది. అందరూ గమనించగలరు. ఎందుకంటే చాలా మందికి అయితే మొబైల్ నెంబర్స్ ఏమో కరెక్ట్గా లేవు. అటువంటి వాళ్ళకైతే నెంబర్ ఇది ఓటీపీ అదే రిజిస్ట్రేషన్ నెంబర్స్ రాలేదు కాబట్టి మీరు ఆ విధంగా ట్రై చేస్తే మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే వస్తుంది. అయితే ఆప్షన్ ఎంట్రీ ఫామ్ అనేది ఈ విధంగా ఉంటుంది. మీరు లాగిన్ అయ్యాక మీకు ఈ విధంగా ఈ స్క్రీన్ పైన చూపెట్టిన విధంగా అయితే ఆప్షన్ ఎంట్రీ ఫామ్ అయితే మీకు ఓపెన్ అవుతుంది. అయితే స్టార్టింగ్ ఒక 10 కాలేజెస్ మీరు చూస్ చేసుకోవచ్చు. మీకు ఏ బ్రాంచ్ కావాలి, ఏ కాలేజీలో ఏ బ్రాంచ్ ఎక్కడ అలా అనేది ఒక 10 కాలేజీలను అయితే చూస్ చేసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, మీరైతే కోడ్స్ అనేవి అందరూ కూడా చూసుకోండి. కాలేజ్ కోడ్ ఏంటి, నెక్స్ట్ మీరు ఏ బ్రాంచ్ తీసుకున్నారో ఆ బ్రాంచ్కి కోడ్స్ ఉంటాయి కదా, ఆ కాలేజ్ కోడ్, బ్రాంచ్ కోడ్ అవైతే ఒకసారి మీరైతే చూసుకోండి. మన డిస్క్రిప్షన్లో అయితే మన ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా చేయాలంటే లింక్ అయితే పెట్టాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరైతే మీ డీటెయిల్స్ని అయితే చెక్ చేసుకోగలరు. ఈ విధంగా 10 నెంబర్స్కి అయితే మీరు ఇస్తే మీదైతే అన్నీ కరెక్ట్గా ఉండాక సబ్మిట్ చేస్తే మీదైతే వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. అంత అయిపోయాక మీకైతే ఎప్పుడు జూలై 3వ తేదీనైతే మీకైతే సీట్ అలాట్మెంట్ అనేది తెలుస్తుంది. అప్పుడు మీకు ఏ కాలేజ్ వస్తుంది అనేది తెలుస్తుంది. ఒకవేళ నచ్చకపోతే కాలేజీలో సీటు సెకండ్ పేజ్కి అయితే మీరు అటెండ్ అవ్వచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మన కామెంట్ బాక్స్లో అయితే మీరు అడగండి. ప్రతి ఒక్కరికి అయితే రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.